రాష్ట్ర మరియు జిల్లా నాయకుల ఆధ్వర్యంలో రాజమండ్రిలో పీజీ వైద్య విద్యార్థిని కారుతో ఢీకొట్టి కిరాతకంగా తల మీద కారుతో పోనిచ్చి ప్రాణాలు తీసిన ఈ దారుణానికి ఒడిగట్టిన దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, శిక్షలు పకడ్బందీగా అమలు చేయాలని గౌరవ ప్రభుత్వాన్ని పీటీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లపు వేణు కోరారు. అదేవిధంగా పలువురు స్టేట్ నాయకులు మరియు జిల్లా నాయకులు ఈ అన్యాయాన్ని, దీనికి సంబంధించిన ప్రసాద్ ఆదిత్య మాల్ యాజమాన్యాన్ని కూడా బాధ్యత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అర్ధాల కుమారబాబు, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నక్కా వెంకటరత్నంరాజు తదితర నాయకులంతా కూడా ఖండించారు. దోషులను వెంటనే శిక్షించాలని కోరారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని కూడా ఆకాంక్షించారు. చెప్పండి గట్టిగా. నా పేరు కొల్లపు వేణు, పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ స్టేట్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి, ఎంతో శాంతియుతంగా ఉండేటువంటి రాజమహేంద్రవరంలో మరి భవిష్యత్తు తరాలకి ఎంతో మార్గదర్శకంగా ఉండేటువంటి వైద్య వృత్తిలో ఉన్నటువంటి ఒక డాక్టర్ ప్రియాంక గారిని ఎంతో అమానుషంగా, దారుణంగా, అత్యంత పాశవికంగా, ఉద్దేశపూర్వకంగా హత్య చేసినటువంటి దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మా పీటీఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుంది. ఇటువంటి రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఎక్కడా కూడా పునరావృతం కాకుండా ఉండాలనేది పీటీఎస్ఎఫ్ ప్రధాన ధ్యేయం. ఎందుకంటే పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ విద్యార్థి వ్యవస్థను మనం పటిష్టపరచుకోలేకపోతే భావితరాలకు భవిష్యత్తు ఉండదు. కాబట్టి విద్యార్థి వ్యవస్థను పటిష్టపరచాలి. ఏదైతే వైద్య రంగం యొక్క ప్రాముఖ్యతను మర్చిపోయి మన వైద్య రంగాన్ని పట్టించుకోకుండా, తగినటువంటి సెక్యూరిటీ లేకుండా వాళ్ళు చదువుకున్న కానుండి కూడా డాక్టర్గా మారే యొక్క పరిణామ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఆ అన్నింటికి కూడా వాళ్ళకి మంచిగా మరి స్వేచ్ఛనివ్వాలి. అటువంటి పరిస్థితిని విద్యార్థి వ్యవస్థ మనం పూర్తి స్థాయి ఇవ్వగలిగినప్పుడే భవిష్యత్ తరాలకి ఒక మంచి చేసుకుని అవుతాం. లేదంటే మనం ఎన్నో కోల్పోవాల్సినటువంటి పరిస్థితి. ఒక ఇంజనీర్ కానీ, డాక్టర్ కానీ, లాయర్ కానీ ఏదైనా ఒక ప్రముఖమైనటువంటి రంగాలకు సంబంధించి ఉన్నప్పుడు ఆ వన్యాటిగా పూర్తిగా న్యాయం జరగకపోతే సాదాసీదాగా ఉండేటువంటి వివిధ రంగాల వాళ్ళని కూడా మనం కాపాడుకునే పరిస్థితి. కాబట్టి ఇక రాష్ట్రంలో మరి ఇటువంటి పునరావృతం కాకూడదన్నదే మా యొక్క పీటీఎస్ఎఫ్ యొక్క ప్రధాన డిమాండ్. పీటీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నా పేరు పట్నా శ్రీనివాస్, ఉమ్మడి డిస్ట్రిక్ట్ చైర్మన్, ఉమ్మడి మానవ హక్కుల సంఘానికి. ఆ విధంగా ఏంటంటే పీటీఎస్ఎఫ్ సెక్రటరీని మాల్లో జరిగిన అన్యాయం చాలా దారుణం, మానవీయతం. ఎందుకంటే మాలు యాజమాన్యం కూడా తప్పుదే ఉంది. అక్కడ పైనుంచి వాళ్ళు తాగేసి వచ్చాడు, కిందకి దిగేటప్పుడే వాళ్ళని పట్టుకోవాలి. అలా కింద నుంచి వెళ్తుంటే ఆ పిల్లని గుర్తేసేదాకా కూడా వెనకన ఆ డాక్టర్స్ ఇద్దరిని కూడా హత్య చేయడం చాలా పొరపాటు. దీనికి యాజమాన్యం, మాల యాజమాన్యం కూడా తప్పకుండా మూల్యం చెల్లించాలి. ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఇంతటి అమానుషిక చర్యలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఖచ్చితంగా ఎక్కడా కూడా ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూడాలని మేము కోరుకుంటూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. నా పేరు చిత్తూరు సంజయ్ చౌదరి. నేను పీటీఎస్ఎఫ్ లీగల్ అడ్వైజర్ని. సో ఈరోజు డాక్టర్ ప్రియాంకకి జరిగిన ఒక దారుణమైన సంఘటన చూస్తే ఎంత క్రిమినాలిటీ అంటే, నడి రోడ్డు మీద పడిపోయాక కూడా అమ్మాయిని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి ముందుకేసి బుక్కేసి చేస్తే ఇంత సమాజంలో ఇంత క్రిమినాలిటీ పెరుగుతుంది. అసలు ఆ క్రిమినాలిటీ ఎందుకు పెరుగుతుంది, అసలు అంత దారుణాలు ఎందుకు జరుగుతాయనే కూడా మనం చర్చ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఇది నాన్ బెయిలబుల్ కేసు కనుక వాళ్ళకి బాగా డిగ్రేడెడ్ పనిష్మెంట్లు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. ప్రభుత్వానికి కూడా న్యాయం చేసి ఆ కుటుంబానికి కూడా చేస్తే ఇలాంటి క్రైమ్స్ ఇంకా ఫర్దర్గా జరగని ఒక టీము, ఒక ఆర్గనైజేషన్ కూడా ఉండాలి. దాని గురించే మేము పీటీఎస్ఎఫ్ తరఫున ఈరోజు మా సంతాపన మేము తెలియజేసుకుంటున్నాం.